మంచి రెండే 2 పోస్టులు ఉన్నాయండి. రెండే 2 పోస్టులు ఉన్నాయి. రెండే 2 పోస్టుల్లో ఫస్ట్ నేమ్ అతనిదే వచ్చిందండి. అంత కమిట్మెంట్‌గా ఆయన అసలు మామూలుగా కాదండి. నేను ఫస్ట్‌లో వచ్చినప్పుడు ఏం లేదయ్యా నీకెందుకు ఇబ్బంది? నీకు కొత్తగా మ్యారేజ్ అని నువ్వు మాటి మాటికి ఎళ్ళకయ్యా బాబు. నువ్వు ఇక్కడ ఉండి చదువుకో. నీకు మ్యారేజ్ కాలేదు, ఏమీ లేదు. ఫస్ట్ నువ్వు ఇలా చదవకపోతే ఎలా ఉంటదో నీకు ఈ అవకాశం దాటిపోతే వైకుంఠపాళి చరిత్ర వచ్చేస్తది మరి అని చెప్తే మొత్తానికి ఎంతో మందికి చెప్తామండి దాని గురించి కాదు. కానీ ఆచరించే వాళ్ళు ఉండాలండి ఫస్ట్. సార్ మాట్లాడతారు. ప్రతిదీ కూడా చెప్పించామని కాదండి, నోట్ చేసుకోండి ప్రతిదీ కూడా. అందరికి నమస్కారం. ముందుగా ఈ స్వయం కృషిని మీరు ఎంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటారా, ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ పడ్డప్పుడు నేను ఏం చేశానంటే మ్యారేజ్ పెట్టుకున్నా. మ్యారేజ్ అయిపోయిన వెంబటే మాకేం చేశారంటే సోషల్ వెల్ఫేర్ కింద మమ్మల్ని ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మా ఆవిడ ఇద్దరం కలిసి ఏం మాట్లాడుకున్నామంటే వెళ్ళాలా వద్దా అని డిసైడ్ అయిన తర్వాత సార్ని అప్రోచ్ అయ్యేసరికి సార్ మీరు ఎలాగైనా జాబ్ కొడతారు, కంపల్సరీగా రావాలి అనేసి ఒక విధంగా చెప్పాలంటే సారే ఫోర్స్ చేసిండు మమ్మల్ని. సరే అనేసి కొత్తగా మ్యారేజ్ అయింది కదా, ఎవరు కూడా బయటకు రావడానికి ఇష్టపడరు. సో ఇటు ముఖ్యం, జాబ్ ఏమో ఇంపార్టెంటే, ఇటు కొత్తగా మ్యారేజ్ అయింది. ఈమెమో ఏం ఫీల్ అవుతుంది అనేసి అయితే సార్తో మాట్లాడిపించి అమ్మా సార్ని పంపించండి, జాబ్ కొట్టి ఇచ్చే బాధ్యత నాది అన్నారు. సరేలే అనేసి వచ్చిన తర్వాత ఎలా కృషి చేసామంటే బెస్ట్ ఫ్యాకల్టీ అండి. వాళ్ళు ఎలా మెలిగారంటే మేము ఆ సార్లు కూడా మేము చెప్తే వాళ్ళకి జాబ్ వస్తే నాకు జాబ్ వచ్చినట్టే ఫీల్ అయ్యారు. అంత బాగా చెప్పారు. మేము మార్నింగ్ 6 నుంచి నైట్ 7 వరకు ఎలాగైతే కాన్సన్ట్రేషన్గా నోట్స్ రాసుకుంటూ వింటూ మాకు 55% ఇక్కడే వచ్చేసేది క్లాసులోనే. ఎందుకంటే అంత బాగా వినేవాళ్ళం. ఎందుకంటే నాకు జాబ్ కావాలంటే నేను అంత కాన్సన్ట్రేషన్గా వింటా. నాకు వద్దు అనుకున్నప్పుడు ఎలా వింటామంటే పట్టించుకోం. నాకు ఎలాగైనా మాకు యాక్చువల్గా మా డిస్టిక్లో 2 పోస్టులు ఉన్నాయి మ్యాథ్స్లో. 2 పోస్టుల్లో ఒక పోస్ట్ వచ్చిందంటే ఎలా సాధ్యమైందంటే వాళ్ళు చెప్పేది ఆ విధంగా ఉంది. మేము రిసీవ్ చేసుకునేది కూడా అంత కాన్సన్ట్రేషన్గా రిసీవ్ చేసుకునేవాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత ఏం లేదు, ఫ్రెష్ అప్ అయిపోవడం, అగైన్ స్టడీ చేసుకోవడం, డిస్కషన్. మా రూమ్లో ఐదుగురు ఉండేవాళ్ళం. ఎలాగుండేవాళ్ళం అంటే నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు చదువుతావా నేను చదువుతానా, సరే బిట్ అడుగు, ఏదో మనకి కవిత్రయంలో అడుగుతుంటారు కదా, నువ్వు అడుగుతావా నేను అడగాల. ఇలా ఫ్రెండ్లీ నేచర్ ఉండేదన్నమాట. ఎలాగంటే సర్లే నీ ఒకే డిస్ట్రిక్ట్ అయినా కూడా ఎలాగ ఉండాలంటే ఇద్దరం సామరస్యంగా ఒకరికొకరు డిస్కషన్ చేసుకోవాలి. డిస్కషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నువ్వు మాట విప్పకుండా నీ క్వశ్చన్ అనేది ఎలా అర్థమవుతుంది, నువ్వు ఏదైనా క్వశ్చన్ తీసుకున్నావంటే ఆ క్వశ్చన్ నువ్వే అనలైజ్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఆ క్వశ్చన్ నువ్వే తయారు చేసుకోవాలి ఒక రీసోర్స్ పర్సన్ లాగా. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. మేము అలాగే పొద్దున వచ్చేసి సాయంత్రం వెళ్ళిపోయి రూమ్లలో కూడా ఫ్రెష్ అప్ అయిపోవడం, తినేసిపోవడం, నైట్ 1 గంట అయిపోయేది, ఒకసారి 2 అయిపోయేది. మనం ఇష్టంగా చేస్తే మనకి అది ఎలాగుంటుందంటే కష్టం అనిపించదు. ఇష్టంగా చేసినప్పుడు కష్టంగా అనిపించదు. మీరు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ముందే వచ్చారు కాబట్టి మీలో కసి ఉంటుంది. మీరు ఎలాగైనా రిసీవ్ చేసుకుంటారు. ఎలాగైనా మీరు ఇదే కోచింగ్ సెంటర్ దగ్గర మళ్ళీ మోటివేషన్ లాగా మీరే రావాలి ఇక్కడికి. ఆ విధంగా మేము స్వయంగా సార్ మేము మోటివేట్ చేస్తాం సార్ మన పిల్లలకి. ఎందుకంటే మీ దగ్గర ఎంతో నేర్చుకున్నాం సార్, ఎంతో మీ చెప్తే నంబర్లు కానీ బెస్ట్ ఫ్యాకల్టీని ఇచ్చారు సార్. బెస్ట్ అంటే బెస్ట్ అంతలా ఎస్ఏ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, సైకాలజీ కానీ, పిఐఏ కానీ, ఎవ్రీ సబ్జెక్టు అంత బెస్ట్ ఫ్యాకల్టీ తెచ్చారు. మేము అలా వినేసి వెళ్ళిపోయే వాళ్ళం. పొద్దునే మళ్ళీ సేమ్ యథావిధిగా ఒక్కొక్కసారి 2 అయ్యేది 3 అయ్యేది. ఎలా కష్టపడ్డామంటే అలా కష్టపడ్డాం. ఆ కష్టం నిన్నటి రోజున నీకు జాబ్ వచ్చింది అనేసరికి చిటికలు అలా మాయం అయిపోయింది. ఏం చేసాం, ఏదో అయిపోయిందంటే అంటే మనం ఏజ్లో ఉన్నప్పుడు ఏదైనా చేసేయాలి, కసిగా చేసేయాలి. కసి ప్లస్ కృషి ఈక్వల్ రుచి అంటారు. నువ్వు ఎంత కసిగా చేస్తే కృషి కూడా అలాగే చేయాలి, రుచి ఉంటుంది. ఈ విధంగా మేము కోచింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత మా ఆవిడకి చెప్పేసరికి ముందుగా ప్రత్యేకంగా మన సార్కి ధన్యవాదాలు చెప్పని చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీరు కూడా రేపొద్దున గ్రేట్ ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకుంటారని అందరికీ సెలవు చేసుకుంటారు.